జరిగే అవకాశం ఉంది. సో ఎటువంటి సిచ్యువేషన్లో దీని తాలూకా సునామీ హెచ్చరికను జారీ చేశారు? ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? మనోజ, ఈ తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 7 నిమిషాలకి అంటే 5 గంటల 7 నిమిషాలకి ఏదైతే ఫిలిప్పీన్స్ లో ఒక్కసారిగా భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్ మీద దాదాపుగా 7.8 తీవ్రత నమోదైంది. అంటే చాలా పెద్ద స్థాయిలో ఈ ఫిలిప్పీన్స్ లో ఈ భూకంపం నమోదైంది. జనరల్ శాంటోస్ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో భారీ బిల్డింగ్స్ మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ నేలమట్టం అవడంతో అసలు జనాలు రోడ్ల మీదకి పరిగెత్తారు. ఇళ్లలో నుంచి వదిలి తర్వాత రోడ్ల మీద ఉన్న వాహనాలు ఎక్కడికక్కడ కూలిపోయి రోడ్లన్నీ కూడా చీలి అక్కడ కూడా వాహనాలన్నీ కూడా వాటిలో ఇరుక్కుపోయిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా తెల్లారుజామున 5 గంటల నుంచి అంటే 5 గంటల 7 నిమిషాలకి జరగడంతో దాదాపుగా ఇది ఒక 4-5 నిమిషాలు పాటు దీని ఎఫెక్ట్ కనపడింది అనేది చెప్తున్నారు. చాలా వరకు కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఏం జరుగుతుందో అర్థం కాక బయటికి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారిగా చుట్టుపక్కల సునామీ ఏర్పడ్డ నేపథ్యంలోనే ఈ ఇంపాక్ట్ ఇంత భారీ స్థాయిలో వచ్చింది అనేది ఫిలిప్పీన్స్ అంచనా వేస్తుంది. అలాగే దీని ఎఫెక్ట్ పొరుగు దేశాలైన వియత్నాం, కంబోడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు అయితే వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అసలుకి ఈ ఆహారం సంబంధించిన ఆ సమయంలో అంటే ముందుగా కొంత సూచనలు కావచ్చు, లేకపోతే కొంత హెచ్చరికలు ఆ దేశాలు ముందు ప్రకటిస్తుంటాయి. కానీ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ కూడా కనపడలేదు. ఒక్కసారిగా 7.8 తీవ్రతతో ఈ భూకంపం వచ్చిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకవైపు బిల్డింగ్స్ అన్ని కూడా ఏకన్నాడల్లా కూలిపోతున్న నేపథ్యం కనబడింది. ఇంకా పరుగులు ఉరుకులు ఏం జరుగుతుందో తెలియదు. పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం తల్లిదండ్రులు, తర్వాత రోడ్లో తమ వస్తువుల్ని కాపాడుకునే ప్రయత్నంలో కొంతమంది ఇలా భారీ స్థాయిలో నష్టం అయితే జరిగింది. ఒక అంచనాకి రాలేకపోతున్నారు. మరి కాసేపట్లో కానీ అసలు ఎంతమంది దీంట్లో గాయపడ్డారు, ఎంతమంది శిథిలాల కింద ఉన్నారు, రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా భారీ బిల్డింగ్లు కూలిపోవడంతో అసలుకి ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అనే దాని మీద కూడా ఒక అంచనాకి ఇప్పుడే రాలేని పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే ఇప్పటికీ విద్యాసంస్థలు అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ఫిలిప్స్ అధ్యక్షుడు ఫెర్నాండ్ దీనికి సంబంధించిన ఆహారంలో ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో వారి భూకంపం వచ్చిన నేపథ్యంలో అసలు నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా దీన్ని చూడాలి అనే దాని మీద కూడా అంటే సహాయ చర్యల్లో కావచ్చు, లేకపోతే ప్రాణ నష్టం నుంచి ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలి అన్ని వ్యవహారాలు చూస్తున్నప్పటికి కూడా ఎంత స్థాయిలో ఎంత మోతాదులో వ్యవహారం జరిగింది, దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద కొంత చర్చన అయితే జరుగుతోంది. దీని ఇంపాక్ట్ మాత్రం పక్కనున్న వియత్నాం, కంబోడియా దేశాలకు కూడా ఈ ప్రకంపనలు వ్యాపించాయి అనేది ఆ దేశాలు చెప్తున్న పరిస్థితి. మనోజ్, అయితే ఇంత భారీ స్థాయి ఇది ఇంత తాగుతుందా లేదు సునామీ ఎఫెక్ట్ వల్ల రాబోయే అంటే పక్కన ఇది ఇంతటితోనే ఆగిందా లేకపోతే మరోసారి ఇంపాక్ట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా కొంత అంచనా వేస్తుంది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఫిలిప్పీన్స్ లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా కుప్పకూలిపోతున్నాయి. జనరల్ శాంటోస్ అనేటువంటి ఆ ప్రాంతంలో సుమారుగా భయంకరమైనటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కుప్పకూలిపోవడం మనం చూస్తున్నాం. ఆ స్ట్రక్చర్స్ అన్ని కూడా నేలమట్టం అవుతున్నాయి. భారీ బిల్డింగ్లు అన్ని కూడా ఇప్పుడు నేల కొరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అయితే డెత్ కౌంట్స్ అయితే లేవు, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ వేలల్లో మరణాలు ఉండే అవకాశం ఉంది. భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఫిలిప్పీన్స్లో కనబడుతోంది. మిడానావ్ అనేటువంటి ఆ ఐలాండ్కి సమీపంగా సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి ఓ జనరల్ శాంటోస్ ప్రాంతంలో ఈ సిచ్యువేషన్లో కొన్ని సముద్ర గర్భంలోనే భూకంపం సంభవించడంతో ఈ తీవ్రత అటు ఇండోనేషియా పైన, కంబోడియా పైన కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ అక్కడి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉన్నాయి, రక్షణ చర్యలు చేపట్టాయి, రక్షణ చర్యలు ప్రారంభించాయి.
కొన్ని సేఫెస్ట్ ప్లేసెస్కి అక్కడ పబ్లిక్ని దారి మళ్లించాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేశాయి. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పబ్లిక్ అంతా అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి వెకేట్ చేస్తున్నారు. కొన్ని లక్షల మంది ఇప్పటివరకే 2 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారట ఈ భూకంపం కారణంగా. 2 మిలియన్లు అంటే సుమారుగా 20 లక్షలకు పైబడి జనమంతా కూడా ఈ భూకంపం కారణంగా ఎఫెక్ట్ అయిపోయి వారంతా కూడా ఎవాక్యువేట్ చేయడం మొదలుపెట్టారు. సునామీ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారుగా 6 సార్లు ఎబోవ్ 4 రిక్టార్ స్కేల్ పై 4.0 తీవ్రత కంటే ఎక్కువగా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఫిలిప్పైన్స్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది. ఇంకో ఫోటో చూపిస్తాను మీకు నేను, ఎన్నిసార్లు ఆ తీవ్రత నమోదైంది, ఎన్నిసార్లు దాని తీవ్రత తాలూకు అక్కడ సిచ్యువేషన్ ఉంది అనేది. 7.8 ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఫోటోలో కనిపించేది మొత్తం కూడా ఆ తీవ్రతనే. 7.8 ఒకసారి, ఆరెంజ్లో కనిపించేవన్నీ కూడా ఎబోవ్ 6 అండ్ ఎల్లోలో కనిపించేవన్నీ కూడా అటు ఎబోవ్ 4 అండ్ గ్రీన్ డాట్ మాత్రమే బిలో 4-3 ఆరెంజ్లో ఉండేవి. సో అక్కడ రెడ్ కలర్ కనిపిస్తోంది. 7.8 తీవ్రతతో నమోదైంది. సో సౌత్ వెస్ట్ ఆఫ్ కబలాలన్ ఫిలిప్పైన్స్. సో అది 10 కిలోమీటర్స్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు, 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత పక్కనే 6.5, 6.1, 6.0, 5.8, 5.4, 5.3 ఈ రకంగా వరుసగా ఇవన్నీ కూడా ఈ గంటల వ్యవధిలో వచ్చినవే. 8 గంటల 15 నిమిషాలకి, 7 గంటల 40 నిమిషాలకి, ఇవన్నీ కూడా వరుసగా ఈ వార్త చెప్పే కంటే కొన్ని గంట క్రితం వరకు వచ్చినటువంటి భూకంపాలే. యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ 5 గంటల 7 నిమిషాల సమయానికి 7.8 తీవ్రతతో ఫిలిప్పైన్స్ సమీపంగా మిండనావ్ సౌత్ వెస్ట్లో ఈ భూకంపం సంభవించింది. దీని తాలూకా పర్యవసనకు సంబంధించిన విజువల్ కూడా మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్లు కుప్పకూలిపోవడాలు, అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కుప్పకూలిపోవడాలు, బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోవడాలు, ఇవన్నీ వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు ఉన్నారో అర్థమవుతోంది. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారంటే సిచ్యువేషన్ ఎంత చేజారిపోయిందో అర్థమవుతోంది. సో కొంత భయంకరంగానే ఉంది దీని పరిస్థితి ఫిలిప్పైన్స్లో. సో గతంలో ఈ భూకంపాల కారణంగా వచ్చినటువంటి సునామీ అతి భయంకరమైన జపాన్లో వచ్చింది. సో దాని తాలూకా మరణాలు ఏ రకంగా ఉన్నాయో చూసాం. ఆ తర్వాత చాలా సందర్భాల్లో భూకంపాలు వచ్చినా, సునామీ హెచ్చరికలు జారీ చేసినా అవి సునామీ రాకుండా అడ్డుకోగలిగారు టెక్నాలజీ పరంగా కానీ, లేదంటే ఆటోమేటిక్గా న్యాచురల్గానే అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మరి ఫిలిప్పైన్స్లో 7.8 తీవ్రతతో నమోదైనటువంటి ఈ భూకంపం తాలూకా పర్యవసనాలు ఎలా ఉంటాయి? నిజంగానే సునామీ కనుక వస్తే ఫిలిప్పైన్స్ దేశం పరిస్థితి ఏంటి? ఇండోనేషియా, కంబోడియాలో కూడా ఈ ప్రభావం ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది చూడాలి. బట్ ఏదేం జరిగినా ఫిలిప్పైన్స్లో మాత్రం ఆ భయంకరమైనటువంటి భూకంపం తాలూకు దృశ్యాలు మనం చూస్తున్నాం.